దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్పవాడు, మన ప్రార్థన ఆలకించేటువంటి వాడు, మన ప్రార్థన సఫలము చేసేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు. నాయన, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి రక్షించి కాపాడిన దేవానికి స్తోత్రములు ప్రభా. దేవా, ఈ మాసము 19వ తారీఖు మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకే నీకు స్తోత్రములు ప్రభా. ప్రభా, ఈ బుధవారం నేను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి మీకు వందనాలు ప్రభా. నీ సన్నిధి మాతో వచ్చి నడిపించి సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, నిన్ను ఆరాధిస్తున్నారో, మిమ్మల్ని ప్రేమిస్తున్నారో ప్రభా, వారిని ప్రభా నాయన ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి ప్రభా. వారి చుట్టూ మీ సన్నిధించి కాపాడండి. మా దేశాన్ని ప్రభా, మా దేశంలో ఉన్న ప్రజలను కాపాడండి ప్రభా. ఇదిగో మా దేశాన్ని ప్రభా, చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న వారిని కాపాడండి ప్రభా. మా రాజకీయ నాయకులను, మా అధికారులను మీరు దర్శించి ప్రభా, మీరు సహాయం చేయండి. మా దేశాన్ని కాపాడండి ప్రభా. మా దేశాన్ని ఎక్కడ కరువు నష్టాలు రాకుండా సహాయం చేయండి ప్రభా. ఇదిగో మా దేశంలో ఉన్న పేదలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. విధురాళ్ళని జ్ఞాపకం చేసుకో, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. రైతులను జ్ఞాపకం చేసుకున్నాయి, సంఘాలను జ్ఞాపకం చేసుకో ప్రభా. దైవజనులను జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా ఎవరు ఎలాంటి అవసరతలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా నువ్వు మా ప్రార్థన ఆలకించే దేవుడు, మమ్మల్ని ప్రభా ప్రేమించే దేవుడు, మమ్మల్ని ప్రభా నైనా ఇదిగోనైనా కాపాడే దేవుడు ప్రభా. నేనున్నాను, భయపడమని చెప్పిన దేవుడు నాయన, మీరే సహాయం చేయండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రి మీ సన్నిధి నాతో వచ్చి సహాయం చేయండి. రావాల్సిన మా ప్రియ బిడ్డలందరినీ ఇంకా త్వరగా తీసుకుని ప్రభా ప్రార్థనలు ఏకీభవించడానికి సహాయం చేయండి. వాతావరణం ప్రభాని అనుకూలపరిచి మీ స్వాధీనపరచుకోమని బుధవారం ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మన పాట పాడుకొని ప్రభువును స్తుతిద్దాం. మన ఆరాధన గీతాల నుంచి 306వ పాట. జయా జయాంబల పాడుడి, జయమున పొంది లేచెను, మరణపు మూలు విరాచెను, మన యేసుని స్తుతించుడి. జయా జయాంబల పాడుడి, లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. త్వరపడుమా, పరుగెడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. త్వరపడుమా, పరుగెడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. జయా జయాంబులు పాడుడి, నీవే మాకు మార్గము, నీవే నిత్య జీవము, నీవే మాకు మార్గము, నీవే నిత్య జీవము. స్తుతియంతుము, కీర్తింతుము, ఘనమైన యా ప్రభు నామము. స్తుతియంతుము, కీర్తింతుము, ఘన
ఘనమైన ప్రభు నామము జయ జయ పాడుడి తండ్రి కుమార సుధాత్ముడు ఆత్మను కుమారేచెను తండ్రి కుమార సుధాత్ముడు ఆత్మను కుమారేచెను నడిపించుమా నీ సేవలో అక్షయ కిరీటమొందుమా నడిపించుమా నీ సేవలో అక్షయ కిరీటమొందుమా జయ జయములు పాడుడి. దేవుని వాక్యం చదువుతాం. కీర్తనల గ్రంథము 20 అధ్యాయం. కీర్తనల గ్రంథము 20 అధ్యాయము 5వ వచనం చదువుతాం. దేవుని వాక్యము చాలా యథార్థమైనది. దేవుని వాక్యము సత్యమైనది, రుజువు చేసేటువంటిది. నా వాక్యము నీ పాదములకు దీపం, నీ త్రోవలకు వెలుగై ఉన్నది. మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు వింటాడు. అందుకనే ప్రార్థన వినడి పావనుడా మాకు ప్రార్థన నేర్పుమయా అంట. ప్రార్థన చేసిన వారు ఎవ్వరూ కూడా నష్టపోలేదు. సిలువ చెంత దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసిన వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, వెలిగించబడ్డారు. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా నష్టపోయేది కాదు, మాసిపోయేది కాదు, మాయమైపోయేది కూడా కాదు. మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన దేవుడు విని మనకు జవాబిస్తాడు. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను. గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైనటువంటి విషయాలు నీతో చెప్తానన్నాడు దేవుడు. ఎప్పుడు? ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తే అంత మేలు పొందుతాం, ఆశీర్వదించబడతాం. ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అన్ని దీవెనలు, అంత దేవునితో సహవాసము కలిగి ఉంటాం. ప్రార్థన లేని జీవితము చీకటిలో ఉన్న జీవితంతో సమానం. ప్రార్థన లేని జీవితము సంతోషము లేనటువంటి జీవితము. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా, ఏది లేకపోయినా కూడా ప్రార్థన అనేది నీతో ఉంటే వాటన్నిటినీ కూడా దేవుడు నీకు తీసుకుని ఇస్తాడు. నీకు ఆయన సరఫరా చేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు, ఆనందంతో నిన్ను తృప్తిపరుస్తాడు, శక్తితో నిన్ను తృప్తిపరుస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, నా బంధువులు అలాగున్నారు, నా స్నేహితులు ఇలాగున్నారు, వారు చాలా మంచి హైఫైగా ఉన్నారు, ఉంటారు. కానీ
నీవు దేవునితో ఉన్నావు కాబట్టి వాళ్ళందరికంటే నువ్వు చాలా గొప్పవాడు. నమ్ము ఈ మాట. వారందరికంటే నువ్వు శ్రేష్టమైనటువంటి వాడు. వారికి అన్నున్నా కూడా సంతోషం లేదు, వారికి అన్ని సమృద్ధిగా ఉన్నా కూడా ఆనందం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, సొసైటీలో నెమ్మది లేదు, ఆఫీసులో నెమ్మది లేదు, వారి బిజినెస్లో వారికి నెమ్మది లేదు. దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, దేవుని దగ్గర నెమ్మది ఉంది, దేవుని దగ్గర సమాధానం ఉంది. దేవునితో సహవాసం చేస్తే నీ కుటుంబానికి నీకు ఆరోగ్యకరంగా మేలుకరంగా ఉంటుంది అన్నమాట. చూడండి, మనం చెప్పుకున్నటువంటి ఈ భాగంలో 20వ కీర్తన, దావీదు కీర్తన 20వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలము చేయుగాక. నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలము చేయుగాక. ప్రార్థనలు దేవుడు వింటాడు. పాపి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. పాపి తన పాపమును గురించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని అని అంటే దేవుడు క్షమించి నీ పాపాన్ని క్షమిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని లేదు. అందరికీ యేసు ప్రభు అందరికీ దేవుడే, లోకరక్షకుడు ఆయన. నీ ప్రార్థనలు సఫలము చేయునుగా కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఎంత మంచి మాట, ఎంత బలమైనటువంటి మాట. చాలా మంది ఏమనుకుంటారంటే సంఘాల్లో విశ్వాసులు, కుటుంబాల్లో కొంతమంది, నా ప్రార్థన దేవుడు వింటలేదు, నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు, నా ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వట్లేదు, ప్రార్థన చేసి చేసి విసిగిపోయాను, నా భర్త కోసం ప్రార్థన చేసి చేసి విసిగిపోయాను, నా పిల్లల కోసం ప్రార్థన చేసి చేసి నేను అలసిపోయాను అనుకుంటాను. నో, నీ నోటిలో గుండా వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరించి దాన్ని ప్రక్కన పెడతాడు. ఇంకా ప్రార్థన చేయటం నీకు భారం నేర్పుతాడు. జయం వచ్చేంత వరకు ప్రార్థన చేయాలని మనసిస్తాడు దేవుడు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు, 1 గంట ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. విరిగి నలిగిన ప్రార్థన కావాలంటున్నాడు దేవుడు. విరిగి నలిగినటువంటి మనస్సుతో ప్రార్థన. అసూయలు, ద్వేషాలు, కక్షలు, ప్రేమ లేనటువంటి మనస్సు, క్షమించలేనటువంటి మనస్సుతో నువ్వు ప్రార్థన చేసినా వినడు దేవుడు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను నీ ప్రార్థన వినను. హృదయంలో భయంకరమైనటువంటివి పెట్టుకొని ప్రార్థన వింటే దేవుడు, ప్రార్థన చేస్తే ప్రార్థన వింటే దేవుడు. నీ హృదయమే సరిలేదు అంటున్నాడు దేవుడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనం చదువుకోగలుగుతాం. మార్కు సువార్త 7వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి భాగమే. నీ ప్రార్థనలు సఫలం చేయునుగాక అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే కల్మషం లేనటువంటి హృదయంతో మనం ప్రార్థన చేయాలి. ఏ హృదయము? కల్మషం లేనటువంటి మనస్సు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం, లోపల నుండి
అనగా మనుష్యుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యులను అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన అంటే యేసు ప్రభువు చెప్పాడు. మానవుని యొక్క హృదయంలో ఇవన్నీ బండలన్నీ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వినడు. నీ సహోదరుని మీద ద్వేషం పెట్టుకొని, నీ పొరుగు వారి మీద ద్వేషం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, నీ సహోదరి మీద కక్ష పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు. కానీ ఎప్పుడు సఫలం చేస్తాడంటే ఆయనకి ఇష్టడుగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని ఆలకిస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవునికి ఇష్టడుగా దగ్గరగా జీవించాడు. తన జీవితంలో కొదువు ఒకటే, గర్భఫలం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, మధ్య మధ్యలో చాలా కొంచెం బాధగానే ఉంటున్నాడు, కానీ సరి చేసుకొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అబ్రహాం దగ్గరికి వెళ్తే ఆదికాండము 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇది అయిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. సరే, దాని కింద అబ్రహాము ఏమంటాడంటే, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తుడగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా 4వ వచనం జాగ్రత్తగా విను. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. తర్వాత 5వ వచనము, మరియు ఆయన వెలుపులుగా అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము చెప్పి, నీ సంతానము అలాగ చేసేదని చెప్పు, అలాగ ఉండని చెప్పు. చూడండి, దేవుని నమ్మాడు, ప్రార్థన చేశాడు, దేవుడు అతనికి బహుమానం ఇచ్చాడు. అదే 17వ అధ్యాయానికి వస్తే 99 సంవత్సరాల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచున్నట్లు నిందారహితుడవై ఉండుము. చూడండి, ఈ మాట ఆ సీనియారిటీలో ఆ మాట ఓర్చుకున్నాడంటే నిజంగా ప్రభు పట్ల, దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈ రోజుల్లో చిన్న మాట అంటేనే పడట్లేదు. దేవుని సేవకులు చిన్నగా గర్తిస్తేనే ఓర్చుకోలేకపోతున్నారు. ప్రార్థనకు రావట్లేదు అంటే అడిగితేనే ఓర్చుకోలేకపోతున్నారు. ఏదైనా ఒక యవనస్తుడా ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్తేనే వారు నొచ్చుకొని మందిరాలకు రావట్లేదు. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు, అలాంటి వారిని దేవుడు దీవించడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము, బీ పర్ఫెక్ట్ బిఫోర్ మీ.
నా ఎదుట నీవు నిందారహితుడుగా ఉండాలి. అబ్రహాము ఆ మాట విన్నాడు, కానీ దేవుని ప్రేమించాడు. దేవుడి దీవెన కోసం ఎక్కడ కూడా బాధపడలేదు. దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము విశ్వాసము చూచి అతనికి గర్భఫలం ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే కపటము లేనటువంటి హృదయంతో ప్రార్థన చేయాలి. ఏదో ఫార్మాలిటీగా ఫ్యాషన్గా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఫ్యాషన్గా మందిరానికి వచ్చి ఫ్యాషన్గా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీ ప్రార్థనలను నీవు సఫలం చేయనుగాక. ఎప్పుడు ఈ సఫలము, ఎప్పుడు ఈ క్లారిటీ వస్తుందంటే మన హృదయము దేవునితో సరిగా ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 1వ సమూయేలు గ్రంథంలో హన్న ఎంత ప్రార్థన చేస్తుందండి, ఎంత దీనత్వంతో ప్రార్థన చేస్తుంది, ఎంత ఓపికతో, ఎంత మరి భారంతో ప్రార్థన చేస్తుందంటే, ప్రభా నాకు మగబిడ్డను దయచే ప్రభా అని ఆమె ప్రార్థన చేస్తుంది అన్నమాట. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 1వ సమూయేలు మొదటి గ్రంథం చూడండి, దేవుని యొక్క వాక్యంలో 7వ వచనం చదువు. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్న యెహోవా మందిరములకు పోయినప్పుడల్లా అది ఆమెను కోపము పుట్టించును కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చింది. 6వ వచనం 8వ వచనం. ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్న నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనము మానుటేయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది. తర్వాత చూడండి 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చాడు. దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చుచు ప్రార్థన. నీకు ఏడుపు వచ్చుదా? ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసావా? కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? భారం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు అనుకుంటున్నావేమో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇక్కడ మనం గమనించినట్లయితే హన్న యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు, అది ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ ప్రార్థన సఫలం కావాలంటే, నీ ప్రార్థనకు జవాబు కావాలంటే విరిగి నలిగినటువంటి మనస్సుతో, భయముతో నిన్ను నీవు తగ్గించుకొని నీ ఈగో, నీ గర్వము, నీ అతిశయము, నీ డాంబికం అంతా ప్రక్కన పెట్టి, ప్రభా నేను వంటివాడిని, ప్రభా ఇదిగోనైనా నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్ను దర్శించు, నా ప్రార్థన ఆలకించు ప్రభా, నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ వేదనలో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను ప్రభా, ఒక్కసారి నన్ను క్షమించు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన సఫలం చేస్తాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి పనులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన సఫలం అవ్వాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే, నీ ప్రార్థనకి మరి దేవుడు అంగీకరించి మరి నీకు మేలు చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు తగ్గించుకో. నీ హృదయంలో ఉన్న గర్వమును తీసివేయి, నీ హృదయంలో ఉన్నటువంటి అహంకారమును తీసివేయి, నీ హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా తీసివేసి
విరిగినటువంటి మనసుతో ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు హన్నా ప్రార్థన ఎట్టయితే విన్నాడు, అబ్రహాము ప్రార్థన ఎలాగైతే, మోషే ప్రార్థన ఎలాగైతే విన్నాడో దేవుడిని ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా ఇది ఇచ్చిన వాక్యాన్ని మీరు దీవించండి. ప్రభా వినిచిన బిడ్డలకు మేలు దయచేయండి. ప్రభా నా ప్రార్థన ఎందుకు వినటం లేదో, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదో ప్రభా వారు గ్రహించి వారి హృదయంలో ఉన్నటువంటి బండలని తీసివేసుకొని పొరుగు వారితో సహోదరులతో ప్రభా ఇదిగో సరి చేసుకొని నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి వారికి మంచి మనసు దయచేయండి. ఈ కొద్ది మాటలు దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.